హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పప్పు అనేది మనకి లేకుండా మన లంచ్ అనేది కంప్లీట్ అవ్వదు. చాలామంది ఇళ్లలో పప్పు అనేది చాలా కంపల్సరీ. అయితే కొంతమంది పల్చగా తింటారు, కొంతమంది గట్టిగా తింటారు. ఎలా తిన్నా కూడా పప్పు రుచికరంగా ఉంటుంది. ఈరోజు వీడియోలో అల్లం పప్పు అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సాధారణంగా మనం కందిపప్పుతో పప్పు చేసుకుంటాము, పెసరపప్పుతో కూడా చేసుకుంటాము. నేను ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతో పప్పు ఎలా చేయాలో, ఎటువంటి కూరలు వేయకుండా కేవలం అల్లంతో పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ అల్లం పప్పు తయారు చేయడానికి నేను 1/2 కిలో పెసరపప్పుని 1/2 గంట సేపు నానబెట్టుకుని, శుభ్రంగా కడుక్కున్న తర్వాత నానబెట్టుకుని కుక్కర్లో తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాను. అల్లం పప్పు తయారు చేయడానికి చిన్న ఉసిరికాయ సైజ్ అంత అల్లాన్ని పొడుగ్గా తరుక్కోవాలి. దంచుకునే దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు మనం కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసేయకూడదు, కొంచెం వేసుకోవాలి, ఇంకొంచెం పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా కచ్చా పచ్చాగా మనం దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఇందులోకి వస్తుంది. మనం వేసుకున్న మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పొచ్చు. ఇవి మన డే టు డే లైఫ్లో ఉపయోగించుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. పప్పు ఉడికేలోపు మన మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 నుంచి 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ అల్లం పప్పుకి నెయ్యి వాడితేనే ఎంతో రుచికరంగా ఉంటుంది. నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ కొంచెం జీలకర్ర, అలాగే నూరు పెట్టుకున్న మనం పేస్ట్ ఏదైతే కచ్చాపచ్చాగా చేసుకున్నామో అది వేసుకోవాలి. దానికన్నా ముందు మిగతా సగం అల్లం ముక్కలు మనం పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా, పూర్తిగా వేయకూడదు అన్నాను ఇందాక దంచుకునే దాంట్లో. అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసి, ఇంగువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకోండి. మన పప్పు చక్కగా ఉడికిపోయింది. గరిటెతో వెతుకున్నట్లయితే చక్కగా మెత్తగా అయిపోతుంది. కొంతమంది పెసరపప్పుని పేస్ట్గా కాకుండా బరకగా పప్పు తినడానికి ఇష్టపడతారు. అలా కావాలనుకుంటే 1 విజిల్ చాలు. ఈ పప్పు అంతా ఈ ముకుట్లో వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు చూసుకుని పైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లాస్ట్లో చల్లారేక నిమ్మరసం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పప్పును అనేది మనం తినేయాలి. మంచి ఫ్రైతో ఈ పప్పు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ కూరలతోని ఆకుకూరలతోని కాకుండా డిఫరెంట్గా ఈసారి అల్లంతో పప్పు చేయండి. అల్లం మన డే టు డే లైఫ్లో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.